పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రియ పరిశుద్ధులారా, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? చాలా సంతోషం. గత మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి తిరిగి మరి యొక్క నూతన మాసంలోనికి మనల్ని అందరినీ ప్రవేశపెట్టాడు. కాబట్టి దేవుని ఒకసారి కనపరుస్తూ చప్పట్లు తట్టి దేవుని మహిమపరుస్తాడు. చాలా సంతోషం. హల్లెలూయా. రెండవ భాగము, ఆసాపు అని ఒక ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆసాపు ఎవరండి? కీర్తన గ్రంథంలో ఉన్నాడు. ఆయన చాలా కీర్తనలు రాశాడు. ఆసాపు ఎవరు అంటే, ఆ రోజు దావీదు ఆధ్వర్యంలో ఆసాపుకు దేవుని మందిరంలో ఉద్యోగం ఇచ్చాడు. ఏంటి ఆ ఉద్యోగం అంటే, తాళ వాయిద్యములు వాయించటం. దేవుని మందసం ముందర నడుస్తూ ఉన్నప్పుడు తాళాలు వాయించే. ఈరోజు మా వాళ్ళు అరిపించి పడేశారు తాళాలు. డ్రమ్ ఏడబోయిందో కానీ తెలియదు, కానీ తాళాలు కాంబినేషన్ సూపర్గా. వాళ్ళ కోసం ఒకసారి తప్పట్లు తిరగడం, పిల్లలు ఎంకరేజ్ చేస్తారు. ఆసాప్ 1, ఆసాప్ 2. ఓకే. ప్రియమైన దేవుని ప్రజలారా, ఉదయకాలము దేవుని యొక్క యేసుక్రీస్తు రక్తము, శరీరము మన మధ్యలో ఉన్నది. కాబట్టి అందరూ కూడా సిద్ధపడదాం, అందులో చేయి వేయటానికి బలపరచబడదాం. ఈ వారం అంతా ఎంతమంది అయితే ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ ఇక్కడైనా కొద్దిసేపు దేవుడు సమయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరూ చేయి వేస్తాం. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయి వేస్తాం. మీరు అనొచ్చు, నేను బాప్తిస్మం పొందా కానీ దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తూ ఉన్నాను, కాబట్టి నేను చేయి వేయొచ్చునో లేదో అని నేను భయపడతా ఉన్నాను సార్ అని మీరు అనొచ్చు. అందుకే ప్రతి నెల కూడా నిన్ను నీవు సిద్ధం చేసుకో, నిన్ను నీవు సరి చేసుకొని. ఎందుకు చెప్తామంటే, అట్లాని భయపడుతూ నువ్వు బలలో చేయి వేయకపోతే నీకు నీవే నష్టం తెచ్చుకుంటావు, ఇంకా దేవునికి దూరం అయిపోతావు. దేవుడు కనికర పూర్ణుడు, దేవుడు దయామయుడు. నాకు చాలా బాగలేనప్పుడు, అంటే ఇంత మాత్రం మాట్లాడలేనప్పుడు పడక మీద పడుకొని ఉంటే ఎందుకో నాకు ఒక పాట వినాలనిపించింది. ఏం పాట అది అంటే, హిందీలో ఉంది. సండే స్కూల్ పిల్లలకి నేర్పిస్తాం. ముక్తి దిలాయిషు నామ్, శాంతి దిలాయిషు నామ్, ముక్తి దిలాయిషు నామ్, శాంతి దిలాయిషు నామ్ అని హిందీ పాట, కోరస్ అది. అందులో మొట్టమొదటి వచ్చిన ఏంటో తెలిసిన, యేషు తూ బెహతా హై సాగర్ హై అంటే, నువ్వు ఆ ప్రవహిస్తూ ఉన్నటువంటి సముద్రానివి లేదా నదివి అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాట అక్కడ ఉంది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, చాలాసార్లు మనము నేను పాపంలో ఉండిపోయాను, నేను అపరిశుద్ధులను, దేవుని సన్నిధిలో నేను కూర్చోలేను, బల్లలో చేయి వేయలేను, ఇటువంటి ఆలోచనలు ఎన్నో మనకు వస్తాయి. ఇవన్నీ ఎవరు కలిగిస్తారు ఆలోచనలు అంటే? సైతాను కలిగిస్తాడు. వాడు నిన్ను ప్రోత్సాహపరుస్తాడు. నువ్వు ఇంకా తాగుతూనే ఉన్నావు, నువ్వు ఇంకా వ్యభిచారంలో ఉన్నావు, నువ్వు ఇంకా దొంగతనం చేస్తూ ఉన్నావు, నువ్వు ఇంకా పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నావు, బూతులు మాట్లాడుతూ ఉన్నావు, కాబట్టి దేవుని సన్నిధిలో ఉండేదానికి అర్హత లేదు అని అట్లాగే చెప్తాడు వాడు కదా. కానీ మనమేం చేయాలా? మనమేం చేయాలా? దేవుని సన్నిధిలోనికి ముందుకు రావాలి. ప్రభువా, నన్ను క్షమించు, నేను పాపిని. అట్లాగని బ్రతికినంత కాలం అట్లా చేయకూడదు. దేవుని ప్రేమ కూడా, మళ్ళీ చెప్తున్నా, దేవుని ప్రేమ కూడా ఒక హద్దు ఉంది, ఒక లిమిట్ ఉంది. అది దాటితే శిక్షగా మారుతుంది. ఎందుకు ఈరోజు మనుషులు అనగా దేవుని ప్రజలు పాపంలో పడిపోతూ ఉన్నారు? దేవుని సన్నిధికి మరి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. చాలాసార్లు మనకు తెలియదు ఎందుకు మనం దేవుని సన్నిధిలో దినదినం ఎదగలేకపోతూ ఉంటున్నాం. హల్లెలూయా. వాక్యం జాగ్రత్తగా వినాలి. మీరు వింటే మీకు అర్థమవుతుంది.
దేవుడు మనల్ని ప్రేమిస్తూ, నేను ఈ మధ్య ఒక కొటేషన్ చదివాను, చాలా మంచి, నాకు ఆదరణ ఇచ్చిన కొటేషన్. మనమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తూ ఉన్నాడు. మనమందరం దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాం, దేవుడు మనల్ని మంచిగా చూస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థమైంది, నువ్వు ప్రార్థన చేస్తానే నీ ప్రార్థన జవాబు వస్తుంటే దాని అర్థమైంది, నువ్వు పరిశుద్ధుడనా, నువ్వు నీతిమంతుడువనా? చెప్పండి. మరెందుకు? దేవుడు మంచివాడు అంతే. హల్లెలూయా. ఎట్లా? దేవుడు మంచివాడు కాబట్టి మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు, మన తప్పిదాలను క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా పరిశుద్ధ బలలో చేయి వేయడానికి నిరాకరించొద్దండి. ఈ బలలో చేయి వేసి కూడా క్షమాపణ అడుగుదాం, దేవుడిని పశ్చాత్తాపడదాం. ప్రభువా, నన్ను క్షమించు. ఉదయకాలంలో నా వాక్యాన్ని నేను చదువుతుంటే అనుదిన వాక్యాన్ని మార్కు సువార్త చదివాను. అక్కడ మార్కు సువార్తలో అద్భుతమైన మాట నేను చూసా ఈరోజు. ఏంటది అనంటే, ఎందుకు ఈ రోజుల్లో మనము దేవుని సన్నిధిలో ఎదగలేకపోతూ ఉంటున్నాం, మన భక్తి దేవుని ఎదుట విస్తరించలేకపోతూ ఉంది, బలపడలేకపోతూ ఉంది. మన కుటుంబాలు, మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలు బలపడలేకపోతూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసునా? ప్రియమైన దేవుని ప్రజలారా, మార్కు సువార్త 3వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యేసయ్య. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఎట్లంటండి, మొట్టమొదట ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చూచి వాని సామాగ్రి దోచుకున్న నేరడు, బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును అని ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే యేసు ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది యేసయ్యను కించపరుస్తూ మాట్లాడారు. ఆ శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే యేసయ్యని కించపరిచారు. ఎలాగో కించపరిచారు అనంటే, ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, దయ్యాలను పారద్రోలుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు అన్నారు, ఇతను పెద్ద దయ్యాన్ని బట్టి ఉన్నాడు, పెద్ద దయ్యము పేరట చిన్న చిన్న దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, సైతానే సాతానికి వ్యతిరేకంగా పనిచేస్తే వాని రాజ్యం ఏమైపోతుంది? కూలిపోతుంది. అది ఎప్పటికీ జరగని పని. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే, ఒకడు బలవంతుడైన వాని మొట్టమొదట బంధించితేనే తప్ప. ఈరోజు మన ఆధ్యాత్మిక, కుటుంబ, వ్యక్తిగత జీవితాలు పరిశుద్ధంగా లేకపోవటానికి, పడిపోవటానికి కారణం ఏంటో తెలుసునా? నా ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు అనుకుంటా ఉన్నావు, నేను చాలా పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి, ప్రార్థనాపరుణ్ణి, ఎన్నో రకరకాలుగా నీకున్న ఆలోచన బట్టి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. మంచిదే, కానీ ఒకసారి ఆలోచించి, మరి నీ భక్తి, నీ విశ్వాసం ఎందుకు బలపడలేకపోతూ ఉంది? ఎందుకు ఆశీర్వదించబడలేకపోతూ ఉంది? ఎక్కడైనా అపవాది చేత బంధించబడ్డావేమో ఒకసారి ఆలోచన చేయి. బలవంతుడైన వాడిని మొట్టమొదట బంధించాలంట యేసయ్య చెప్తున్న మాట. బలవంతుడైన వాడిని మొట్టమొదట బంధిస్తే తర్వాత ఏం చేస్తుంది అక్కడ? ఆ బలవంతుని ఇంట జొచ్చి సామాగ్రి దోచుకోవచ్చు. ఎవడైనా దొంగలు ఇంటికి వస్తే మొట్టమొదటి ఏం చేస్తాడు వాడు? ఆ ఇంట్లో బలమైన ఆ ఇంటి యజమానుని బంధిస్తాడు. వాడు బంధించి తర్వాత ఇంట్లోకి వెళ్తాడు. ఇట్టి బీగాలది, బీరువా బీగాలది అంటాడు. ఆ ఇంటి ఆడదాన్ని ఆయమ్మ ముందే పిరికిది కదా, ఇచ్చేస్తుంది, చెప్పేస్తుంది, ఫలానా స్థలాల్లో ఫలానా ఉన్నాయి. ఎందుకంటే ఈ దొంగకి ధైర్యం ఏంటి? ఆ ఇంటి యజమానుని బంధించేశాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా దోచుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ఈరోజు నువ్వు కూడా బంధించబడ్డావేమో ఒకసారి ఆలోచించి. నువ్వు బలవంతునివి, నువ్వు పరిశుద్ధునివి, నువ్వు నీతిమంతునివి, దేవుని రక్తం చేత కడుగుబడిన వాడివి. హల్లెలూయా. ఇన్ని సద్గుణాలు నీలో ఉన్నప్పుడు నువ్వెందుకు ధైర్యంగా బల్లను సమీపించలేకపోతున్నావు? ఆచారబద్ధంగా చేయి వేయద్దండి దయచేసి. ఎందుకో తెలుసునా? ఇది ఆచార సంబంధమైనది కాదు. నమ్మకంగా, పరిశుద్ధంగా, ఆత్మ సంబంధమైన కార్యం ఇది. యేసును జ్ఞాపకం చేసుకుంటూ, దేవా, నా కోసం నువ్వు
ఇదిగో నీ శరీరాన్ని రక్తాన్ని అర్పించావు. ఇందులో నేను పాలిభాగస్తుడైతే నేను నీలో, నీవు నాలో, మనం ఇద్దరం ఏకమై ఉంటాము అనేటువంటి ఆలోచనతో ఇందులో చేయవేయాలి. హల్లెలూయా కదా. అందుకే చాలా మంది ఈరోజు మరి ధైర్యంగా సమీపించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఇక్కడ 2 విధాలుగా చెప్తూ ఉన్నాడు. సామాగ్రి దోచుకున్న వచ్చును, తను బంధించినలా ఇల్లు దోచుకొనవచ్చు. ఏంటి ఇల్లు? ఇక్కడ అప్పుడు మనం అపవాది చేత బంధించబడతాం. బంధించబడినప్పుడు ఏం చేస్తూ ఉన్నామో, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నామో, ఎలా జీవిస్తూ ఉన్నామో మనకు అర్థం కాదు. మనకే ఆ యొక్క మార్పులో మనం ఒకసారి తికమక అయిపోతాం. ఎందుకు ప్రార్థన చేశారు? ఇక్కడ 3వ వచనంలోకి వస్తే చూడండి, యెహోవా నా నోటికి కావలి ఉంచు. ఎందుకంటే నోటికి కావల కోసం దేవుడికి పిలుస్తూ ఉన్నాడు. అంటే మాట ఎలా మాట్లాడుతూ ఉన్నాం, ఎలా నోటి చేత కుటుంబీకులను, సంఘాన్ని, ప్రజలను, స్నేహితులను ఇబ్బంది పెడుతూ ఉన్నాం కదా. దేవుని నామానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం. చాలాసార్లు విన్నాం ఈ మాటలు మనం. కానీ ఎందుకు ఈ ఉదయకాలం ఈ కీర్తన ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నిన్ను బలపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా కదా. నీ మాటలు ఒకసారి నువ్వేం చేయాలి? ఉదయకాలమో పరీక్షించుకోవాలి. ఒకవేళ నీ మాట నీ కంట్రోల్ తప్పి బయటకు వస్తూ ఉంటే నువ్వేం చేయాలప్పుడు? ఈ దావీదు వలె ప్రార్థన చేయాలి. దేవా నా ఎందుకు రా, నా నోటికి ఏం చేయాలంటే, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా నోటికి నువ్వు కావలాగా ఉండు. నా మాటల చేత నేను ఎంతో నష్టపోతూ ఉన్నా. నా మాటల చేత ఎన్నో స్థలాల్లో గొడవలు వస్తూ ఉన్నాయి. నా మాటల చేత ఎన్నో స్థలాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను, నష్టపోతూ ఉంటున్నాను. బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాను, పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాను, నీ సన్నిధికి, నీ నామానికి అవమానం తెచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నాను. చూసారా? అందుకే దావీదు అంటున్నాడు, ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు దేవుడిని, నా నోటికి కావలి ఉంచుము, తర్వాత నా పెదవుల ద్వారములకు కనుపు పెట్టుము. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం? ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు మీకోసం? నేను ప్రభువా నన్ను కాపాడని కాదు, నా ప్రయాణంలో చోటు ఉంటాను కాదు. దావీదు అనేక సార్లు ప్రార్థన చేశాడు, దేవా నా తలంపులు, నా ఆలోచనలు, నా మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు ఈ దినము నన్ను సరిచేయి, నన్ను బలపరుచు, నాకు తోడుగా ఉన్న ప్రార్థన చేయాలి. ఎస్, ఎందుకో తెలుసునా? నీ మాట బాగుంటే నీ జీవితం అంతా బాగుంటారు, నీ కుటుంబం బాగుంటారు, నీ స్నేహితులు బాగుంటారు, నీ ప్రజలు బాగుంటారు. అందుకే ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత 4వ వచనంలోకి వస్తే ఏమంటున్నాడు ఇక్కడ? పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరుగునీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక అని మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా? పాపం చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకున్నట్లు. దావీదు ఇంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ? ఒకసారి ఆలోచన చేయదు. దావీదు గొప్ప భక్తుడే నేను ఏమంటాడు? పాపము చేయు వారితో కూడా, దుర్నీతి కార్యములో చొరబడుకున్నట్లు, పాపము చేయు వారితో కూడా నేను జీవించుకున్నట్లు నా దగ్గరికి నన్ను కాపులాగా ప్రార్థన చేస్తాను. ఎస్, దేవుడి ప్రకారం ఎంత భక్తులైనా కావచ్చు, ఎంత నీతిమంతులైనా కావచ్చు, ఆలోచన మారిందంటే అపవాది నిన్ను బంధించాడని నీ తలంపులు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి. చూసావా? దావీదు మరి గొప్పవాడే, రాదే దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వాడే. మరి ఆ రోజు మిద్ది మీద ఆ సాయంత్రం ఎందుకు ఆయన ప్రవర్తన మారిపోయింది? క్షణాల్లో మారిపోయింది. క్షణంలో, ఒకే ఒక క్షణంలో మారిపోయి తన జీవితానంతా కోల్పోయినట్లు బాధపడ్డాడు, ఏడ్చాడు దావీదు. దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నీ తీసివేయుతూనే ఏడ్చాడు. పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి? ఒక క్షణంలో ఆయన ఆలోచనలు మారిపోయి, ఆయన భక్తుడే, ఆయన నిజమైన నీతిమంతుడే. కానీ చూసారా, అపవాది ఎప్పుడైతే నేను బంధిస్తాడో అప్పుడు నీ యొక్క జీవితము మారిపోతుంది.
అందుకే పాపము చేయ వారితో కూడా నేను సాంగత్యము చేయకూడనట్లు నన్ను కాపాడు. నిరంతరము ఈ ప్రార్థన చేయాలి. ఈ నూతన మాసంలో ఈ ప్రార్థన చేసుకో. ఈ నూతన మాసంలో ప్రభువా, నేను పాపము చేయ వారితో కూడా ఉండకూడదు స్వామి. వారి సాంగత్యంతో నేను వారి దగ్గర ఉండకూడదు స్వామి. అదే చేస్తున్నాడు. నేను దుర్నీతి కార్యములో చొరబడకుండా, దూడిపోకుండా నన్ను కాపాడు. ఎంత మంచి ప్రార్థన అండి. ఎంతమంది చేస్తున్నాం ఈ ప్రార్థన? అనేకుల కొరకు చేస్తాం, వ్యాధిగ్రస్తుల కొరకు రకరకాలైన ప్రార్థనలు చేస్తాము. కానీ ఏ రోజైనా ఇటువంటి ప్రార్థన చేసామా? పాపుల గుంపులో నేను ఉండకూడదు స్వామి. పాపము చేయవారితో కూడా, దుష్కార్యములు చేయవారితో కూడా నేను ఉండకూడదు స్వామి. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అవి నీ ప్రార్థన చేయలేదు కాబట్టి వ్యక్తిగతంగా నువ్వు నీ పాపాన్ని నువ్వు చేసుకోకపోతూ ఉన్నావు. హల్లెలూయా. అర్థమైన వారు గట్టిగా హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? 4వ వచనం చివరి భాగంలోకి వస్తే, వారి రుచి గల పదార్థములు నేను తినక ఉండును గాక. పాపుల దగ్గర కూడా రుచిగల పదార్థాలు ఉంటాయా? పాపాలు చేసే వాళ్ళ దగ్గర రుచిగల పదార్థాలు ఉంటాయండి? ఉంటాయా? మరి ఎక్కువ మీకే తెలియదు. హల్లెలూయా. కానీ ప్రార్థన చేస్తావు. ఈ వాక్యానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికంగా, ఒకటి శారీరకంగా. హల్లెలూయా. పాపులు ఏం తింటున్నారు అక్కడ? ఈ రోజులు మనం చూస్తున్నాం, ఎన్నెన్నో తింటా ఉన్నారు. రకరకాలైన మత్తు పదార్థాలకు అలవాటు అవుతూ ఉన్నారు. రకరకాలైనటువంటి పాప సంబంధమైన క్రియల్లో పాల్గొంటూ ఎన్నో రకాలైన తిండ్లు వాళ్ళకున్నాయి. అని నేను చెప్తే బాగుండదు కదా. వాటికి కూడా అలవాటు పడిపోయి దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటున్నారు. ఎంతమంది పనికి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆహార పదార్థాలు తింటున్నారంటే అది ఆహారం కాదది, పనికి మారింది. ఏదైనా కావచ్చు, ఒక్కలు కావచ్చు, దుగ్గు కావచ్చు, కైనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, తాగుడు కావచ్చు, ప్రతిదీ వాళ్ళకి రుచిగా ఉన్నాయి. ఇవన్నీ ఇవి తింటూ తాగుతూ ఉన్నాయి కాబట్టి వారి యొక్క శరీరాలను కోల్పోతూ ఉంటుంది, శరీరాలను నాశనం చేసుకుంటూ ఉంటున్నారు కదా. అందుకే నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇంకా ముందుకు వస్తే శారీర సంబంధమైన ఈ ఆహార అలవాటు. అందుకే సామెతలు ఏమంటున్నాడు మీరు చూస్తే అక్కడ సామెతలు 23:1-2 వచనాలు ఏముంది వాక్యము? ఇక్కడ వారి రుచిగల పదార్థములు నేను తినకుందును గాక. నీవు తిండి పోతువైన ఎడలా నీ గొంతుకు కత్తి పెట్టుకోను. చూసారా ఎట్లంటే నువ్వు తిండిపోతువైన ఎడల. రుచిగల పదార్థాలు ఏమంటున్నాడు? నేను తినకుందును గాక అని ప్రార్థన చేస్తూ ఆయన కుమారుడైన సొలొమోను రాస్తున్నాడు ఈ మాట. ఏదైనా కానీ కంట్రోల్ నీకుండా, ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట కంట్రోల్ నీకుండా, ఒక మాట మాట్లాడేటప్పుడు కంట్రోల్ నీకుండా, అయ్యో నేను దేవుని బిడ్డను, ఈ మాట మాట్లాడకూడదు, ఈ పనిపాలన మాట నేను మాట్లాడకూడదని కంట్రోల్ నీకుండా కత్తి పెట్టుకోవాలి నీ నాలుకను. ఎస్. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆహారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పాప సంబంధమైన ఎటువంటి ఆహారాన్ని మా తింటూ ఉన్నావు. ఆ మధ్య ఒక వ్యక్తి సడన్ గా నాకు కనపడ్డాడు. ఏరా చాలా రోజులైంది, ఏం నీ పరిస్థితి కనపడలేదు, ఎక్కడున్నావు, బయటకైనా వెళ్ళావా అంటే లేదు, ఈ మధ్య నాకు ఆపరేషన్ చేశారన్న. ఆపరేషన్ చేశారా? ఏమైందిరా నీకు బాగా ఉంటావు కదా అంటే వాడు అంటాడు, నేను రోజు 30 ప్యాకెట్లు గుట్కా తింటా ఉంటుంది. హల్లెలూయా. ఎట్లంట? రోజు 30 ప్యాకెట్లు గుట్కా తింటా ఉన్నాడు. తిని 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 వాళ్ళ పేర్లు ఏమైపోయాయి? కుళ్ళిపోయాయి. నువ్వు ఆపరేషన్ చేస్తేనే బతుకుతావు, లేదంటే లేదు అని చెప్తే వాళ్ళకి 6 లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేశారు. ఆ పేరుతో ఒక పక్క తీసేశారు. ఇప్పుడు ఏదో అంతంత సూచాయిగా బతుకుతూ ఉన్నాడు. ఏమన్నా కొంచెం గట్టిగా పనిచేసేదానికి లేదు, ధైర్యంగా బ్రతకలేకపోతూ ఉంటాడు. కారణం ఏంటి? ఆ రోజు ఈ పనికి మారిన తిండి తినటానికి వాడు ఏం చేయలేకపోయాడు? కత్తి పెట్టుకోలేకపోయాడు, కంట్రోల్ లేకపోయింది. కత్తి అనేది కంట్రోల్. హల్లెలూయా. అర్థమవుతా ఉందా? నేను కూడా ఒకసారి ఉదయకాలం హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. చాలా మంది పురుషులకు స్త్రీలకు ఎట్లంటే మౌత్ క్యాన్సర్ వస్తాం, అంటే నోటి క్యాన్సర్ వస్తాం. ఎందుకు వస్తాయి నోటి క్యాన్సర్? ఎందుకు వస్తాయి నోటి క్యాన్సర్? వస్తాయి.
అంటే దావీదు ప్రార్థన చేస్తాడు, పాపుల యొక్క రుచిగల భోజనములను లేదంటే భోజన పదార్థములను నేను తినకుంటును కాక. ఇలా రుచిగల పదార్థం అంటే బిర్యానీలు అనుకునే అవి కూడా డేంజరే, అవి కూడా డేంజరే. ఈ రోజుల్లో చాలా అసలు మనం ఎట్లా జీవిస్తున్నామంటే అది అర్థం కాదా. కంట్రోల్ ఉండాలండి, కంట్రోల్. ఆ పై వచనంలో చూస్తే మీరు చదివినటువంటి సామాజిక గ్రంథంలో రాజుల దగ్గర మనం అధికారుల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ భోజన వాళ్ళపై ఏమేమి ఉన్నాయంట. సామెతలు 23:1 ఏముంది? నీవు ఏలికతో భోజనము నీవు ఏలికలతో భోజనం చేయడం. నీవెవరి పక్షంలో ఉన్నావో యోచించుము. నువ్వు ఎవరి పక్షాన ఉన్నావో ఒకసారి యోచించుకో. ఎవరి సమక్షంలో ఉన్నావో నువ్వు యోచించుకో. ఎందుకో తెలుసునా, ఆహారం అలవాట్లు చెందేది అక్కడే. మనం చాలా మందికి ఒక అహంకారమైన ఆలోచన, నేను పెద్ద పెద్దోళ్ళతో కూర్చుంటా, పెద్ద పెద్దోళ్ళతో భోజనం చేస్తా, పెద్ద పెద్దోళ్ళతో తిరుగుతారని. ఏమున్నాయి వాళ్ళ భోజనం బల్ల మీద? రాగుడు కదా, అన్ని రకరకాలైనటువంటి పదార్థాలు వాళ్ళ భోజన బల్ల మీద ఉన్నాయి. వాటికి అలవాటు పడిపోతూ ఉన్నావా? జాగ్రత్త. అందుకే వాటి జోలికి వెళ్ళదు. గొంతుకు కత్తి పెట్టుకోవాలంటే కంట్రోల్లో ఉండవు. ఈ రోజుల్లో చాలా చూస్తూ ఉన్నాం, అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు. ఎవరు చూసినా హార్ట్ పెయిన్, హార్ట్ పెయిన్, హార్ట్ పెయిన్, హార్ట్ అటాక్. చూసారా నా ప్రేమ దేవుని ప్రజలారా, మనం కూడా 40 సంవత్సరాలు దాటిందంటే తిండిని ఒక కంట్రోల్లో తీసుకున్నాం. జస్ట్ భయంకరంగా తిని ఆ దుష్కార్యానికి మనం లోబడకూడదు, ఆ ప్రమాదానికి మనం లోబడకూడదు. అందుకే చెప్తూ ఉంటున్నాడు, దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరబడకున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకు. తర్వాత వారి రుచిగల పదార్థములు నేను తినకుంటుంది కాక. ఇట్లాగా చేసే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందంటే 7వ వచనంలోకి వస్తే చెప్తూ ఉంటాడు అక్కడ, చూడండి, ఒకడు భూమిని దుఃఖించు దానిని పగలు కొట్టినట్టు మా ఎముకలు పాతాళ ద్వారముల చెదరి ఉన్నది. ఎముకలే నాశనం అయిపోయాయి. ఎముకలు అంటే ఆధారం, ఈ శరీరానికి ఎముకలు ఆధారం. ఎముకలు లేకపోయినాయి అనుకో శరీరంలో, ఈ చర్మము, ఈ కండ ఎక్కడ నిలుస్తుందండి? నిలుస్తుందా? ఒక మాంసం కుక్క మాది పడిపోతుంది. వీటన్నింటినీ ఆస్వాదిస్తూ, తింటూ, తిరుగుతూ, రకరకాలుగా జీవిస్తూ ఏమైపోయింది ఇక్కడ? భూమిని దున్నుచు దాన్ని పగలు. భూమి దున్నేటప్పుడు భూమి ఎట్లా పగులుతుందండి? ఆ మన కింద చీలిపోతాం, తెల్లని పనులు బయట వస్తుంది. అలాగో ఇక్కడ ఉదాహరణ చెప్తూ ఉంటారు. మన జీవితాలు ఈ రీతిగా నాశనం అయిపోతూ ఉంటున్నాయి. పాతాళ ద్వారం దగ్గర, ఎక్కడో చెప్పగా పాతాళ ద్వారం దగ్గర చెదరి ఉన్నాయి కుటుంబాలు, జీవితాలు, సంఘాలు. ఈరోజు ఏమైపోతూ ఉన్నాయి? పాతాళం దగ్గర చెదరిపోయి పడిపోయి ఉన్నాయి. ఎందుకు? ఎందుకు ఎందుకు అంటే ఆ జవాబు కూడా ఈ కీర్తనలోనే పెట్టాడు కీర్తనకారుడు. ఏం జవాబు ఇచ్చాడు అక్కడ? చూడండి ఒకసారి 5వ వచనంలో చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు దైవాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసిదైకున్నాను గాక. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీతిమంతులండి, నీతిమంతులు. ఎవరి నీతిమంతులు? దేవుడు నీతిమంతుడు. ఆ మాటను, దేవుని మాటను ఎన్నో మాలాంటి దైవదేవుల చేత మీకు బోధించబడుతూ, అప్పుడు మీరేం చేయాలా? దాన్ని తాస్కారం చేయాలన్నా? దాన్ని నిర్లక్ష్యం చేయాలన్నా? ఏమని చేయాలా? ఏమని ప్రార్థన చేస్తుందాక మా యొక్క ప్రార్థన చేస్తూ దైవదేవుడు చెప్పే మాటలు మా జీవితాలను మేము అన్వయించుకోవాలి. ప్రార్థన అన్వయించుకుంటూ ఉన్నారా? మీ జీవితాల్లోకి దాన్ని తీసుకుంటూ ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అని అంటున్నాడు. దేవుడైన నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువు నీతో ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడండి? నా మాట విను, నా మాట వింటే అది నీకు ఎట్లా ఉంటుందంట? తైలాభిషేకము, నీకు దీవెన. అందుకే దావీదు ప్రార్థన, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. కొడితే ఉపకారం అయిపోతుందండి? చెప్పండి, కొడితే ఉపకారమా? నేను నిన్ను కొట్టాను అనుకోండి, ఉపకారమా? తిరిగి నా మీద 2 అంటావు నువ్వు. మళ్ళా నేను ఒకటేస్తే నువ్వు 2 వేస్తావు. అది ఉపకారం ఎంత అవుతుంది? ఇక్కడ కొట్టుట అనే స్థలంలో గట్టింపు అని రాసుకోండి, లేదా వాక్యము అని రాసుకోండి, దేవుని మాట అని రాసుకోండి.
ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుడైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట నువ్వు వింటే అది నీకు ఉపకారమో, లేదంటే నువ్వు అపకారంలో పడిపోతా ఉన్నావు. ఇందాక చెప్పాడు, వారి రుచిగల భోజనములు నేను తినకుందును గాక, నా మాటలు, నా ఆలోచనలు, నా హృదయము సమస్తము నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నది. కాబట్టి అది చిప్పివేయబడును గాక. అంత మంచి ప్రార్థన చేస్తున్నాడండి ఇక్కడ. కాబట్టి దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని ప్రజలు నీతో మాట్లాడినప్పుడు, దేవుని సేవకులు నీతో మాట్లాడినప్పుడు, నీ మంచి కోరి మాట్లాడినప్పుడు దయచేసి వాళ్ళను తిరస్కరించదు, వాళ్ళకు తూలనాడద్దు, వాళ్ళతో వ్యతిరేకంగా ఉండదు. ఎందుకో తెలిసిన, నీకు మంచి చేయటం కోసమే అక్కడ వారు నీతో మాట్లాడుతున్నారు, నేను గర్దిస్తూ ఉంటున్నారు. అందుకే నా ప్రేమ దేవుని ప్రజలారా, వాక్యం కూడా మనతో ఏం మాట్లాడుతుంది చూడండి ఒకసారి. మీకు వాక్యాలు గుర్తు చేస్తాను. సామెతలు 15:5 చూడండి. ఏమని వాక్యం అక్కడ? సామెతలు 15:5. మూడు తన తండ్రి ఇచ్చిన శిక్షను తిరస్కరించును, గడ్డి కొడుకు లోబడి వాడు బుద్ధిమంతుడగును. హల్లెలూయా. మంచి మాట అండి. చూడండి ఎట్లా 15:5 ఏం చెప్పుకుంటున్నాడు సొలొమోను? మూఢుడు తన తండ్రి శిక్షను తిరస్కరించును అని మాట్లాడుతున్నాడు. దావీదు దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నా ఉపకారము అని అంటున్నాడు. సరే, 15:5లోకి వచ్చినప్పుడు మాట మారిపోయింది. ఇక్కడ మూడు అంధకారంలో జీవిస్తాడు. ఏంటి మూఢాంధకారం అంటే? మూఢుడు అంధకారంలో జీవిస్తాడు, అంధకారంలో చీకటిలో జీవిస్తాడు. మూఢుడు వాడికి ఎన్ని చెప్పినా వాడు వినడు. నేను చేసేదే నేను కరెక్ట్ అంటాడు. నేను పట్టిన సామెత ఉంది కదా, ఎట్లా ఏం సామెత అది? గుండెలు కాళ్ళు ఏదో చెప్తారు కదా, గుండెలు 3 కాళ్ళని వాదిస్తాడంట. లేదురా నీకు 4వ కాళ్ళు నేను చేతితో ఒప్పుకోడు వాడు. నాకు కనపడతానంటే 3. హల్లెలూయా. ఇంకా 3. ఈరోజు మీరు మూఢాంధకారంలో జీవిస్తున్నారా? ఆలోచన చేయండి. అంతే చెప్తున్నాడు ఇక్కడ. మూఢుడు తన తండ్రి శిక్షను తిరస్కరించను. అక్కడేం చెప్తున్నాడు దావీదు? నీతిమంతులు నన్ను కొట్టుట నా ఉపకారము అంటున్నాడు. ఈరోజు మూర్ఖత్వంలో జీవిస్తూ దేవుడి మాట వినకుండా దేవుడు గద్దించితే, దేవుడు శిక్షిస్తే దాన్ని నువ్వు తిరస్కరించావనుకో, ఏమైపోతుంది? నువ్వు అపకారంలో పడిపోయావు, నువ్వు నాశనంలోకి వెళ్ళిపోతూ ఉంటావు దాని అర్థం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు సొలొమోను 15:5లో, మూఢుడు తన తండ్రి శిక్షను తిరస్కరించు. దేవుని యొక్క శిక్షను, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క గద్దింపును దయచేసి ఎప్పుడు కూడా తిరస్కరించొద్దు. నీకు రోగమే రావచ్చు, నీకు కష్టమే కలగవచ్చు, నీకు నష్టమే కలగవచ్చు, నీకు బాధే కలగవచ్చు. అప్పుడేమైనా దేవుని ప్రజలారా, ఈ దినాల్లో నిజంగా చెప్తూ ఉందా, నా వ్యక్తిగత పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే అంత దయనీయంగా ఉంది. అదేంటి సార్ అట్లంటూ ఉన్నావు? నవంబర్ 25 రాత్రి నాకు హార్ట్ అటాక్ వచ్చేది. చూసారా, నేను అనుకున్నా ప్రార్థన చేశాడు, నీ చిత్తం ఉంటే నన్ను కాపాడు, లేకపోతే లేదు. అదైన తర్వాత ఇంకా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి వారం కాకనే నా వారికి టైఫాయిడ్. ఆమె ఈ రోజు సరిగా నడవలేకపోతాం, సరిగా మాట్లాడలేకపోతాం, భయంకరమైన దగ్గు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు రోజుకు 2 సార్లు సెలైన్ పెట్టి 3 రోజులు మొత్తం ఊపిరితిత్తులో నెమ్ము వచ్చేసింది. ఎవరన్నారు? నిజంగా చెప్తూ ఉన్నా, ఇంత నాకు అనారోగ్య పరిస్థితిలో కూడా నా ఇంట్లో వంట చేస్తూ ఉన్నా, గోకులు పెడతా ఉన్నా, చెత్తలు దోస్తూ ఉన్నా. ఎంత ధైర్య పరిస్థితి తెలుసా? నేను ఎక్కడ కానీ దేవుని దూషించలా. ఒకవేళ నేను అనుకున్న, దేవా నన్ను ఇంకా బలపరిచేదానికి నన్ను ఈ రీతిగా నువ్వు శిక్షిస్తున్నావేమో, లేదంటే నన్ను ఇంకా బలపరచడానికి నువ్వు రీతిగా నన్ను గట్టిస్తూ ఉన్నావేమో, ఏదేమైనా కానీ ప్రాణాపాయం నుండి నన్ను తప్పించావు. హల్లెలూయా, హల్లెలూయా. ముసిపోకూడదు. నువ్వేం దేవుడు అయ్యా, ఇంత పెద్ద సంఘానికి పాస్టర్గా ఉన్నాను, నేను ఇంతమందితో మాట్లాడితే ఇంత మంచి వాక్యాన్ని చెప్తా, నాకైనా శిక్షణ ఇచ్చేది అన్నాను అనుకోండి, ఏమైనా అర్థం ఉందా? హల్లెలూయా. నేనేగా నాకంటే కూడా మీరు ఎన్నో కష్టాలు జీవిస్తున్నారు, ఈ వైకాలం ఎన్నో ఇబ్బందులు కూడా నడుస్తూ ఉన్నారు. దయచేసి ఎక్కడెక్కడి దేవుడిని తిరస్కరించొద్దండి. అందుకే చెప్తూ ఉంటాడు ఇక్కడ 15, మూఢుడు తన తండ్రి శిక్షను తిరస్కరించును. ఎప్పుడైతే దేవుని శిక్షను తిరస్కరిస్తావు, ఏమవుతామంటే ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోతావు, శాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు.
దేవుడికి దూరంగా వెళ్ళిపోతుంది. అందుకే రెండో భాగం చెప్తుంటాడు, గద్దింపునకు లోబడి వాడు బుద్ధిమంతుడగును. ప్లస్ ఈరోజు బుద్ధి లేకుండా జీవిస్తూ ఉన్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి వాటిని వింటూ ఉన్నాం. కానీ ఒక్కసారి బలలో చేయి వేసేదానికి ముందు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎన్ని సంవత్సరాలు నీ వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నా, కానీ నేను బుద్ధి కలిగి జీవిస్తూ ఉన్నాను. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, గద్దింపునకు లోబడి వాడు బుద్ధిమంతుడగును. ఉందా బుద్ధి? నీలో అయినా నాలో అయినా బుద్ధి ఉందా? బుద్ధి లేని ధనము చేత ఏం చేస్తూ ఉన్నాం మనము? అట్లాగే మన జీవితాలను, ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నాం. మనం బుద్ధిమంతులుగా మారాలనేది దేవుని యొక్క ప్రయాస. అందుకే బుద్ధిమంతులుగా మారాలనే ప్రయాసతోనే యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మన కోసం అప్పగించాడు. అందుకే ప్రతి నెల దీన్ని తింటూ ఉన్నప్పుడు ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నీవు ఆలోచన చెయ్యి. ఎందుకు దేవుడు అక్కడ పౌలు అంటున్నాడు, యేసు ప్రభు చేత ప్రేరేపించబడి ఎందుకు అంటున్నాడు, దీన్ని నీకు చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఆలోచించి, నేను బుద్ధి కలిగిన దానిగా, బుద్ధి కలిగిన వాడినిగా బలలో చేయి వేస్తూ ఉన్నాను కదా. అందుకే ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడి వాడు బుద్ధిమంతుడు. నువ్వు గద్దింపుకు లోపడకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని రోజులు ఈ బలలో చేయి వేసినా ప్రయోజనం లేదు. ఎవరు నువ్వు? మూఢుడుగానే ఉండిపోతూ ఉన్నావు. మూఢత్వంలో నుండి బుద్ధిమంతంలోకి వస్తావు. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇంకెట్లంటండి మరి ఉపదేశించేవాడు. నేను ఇన్ని మాటలు చెప్పాను. ఎంతమంది విన్నారు ఈ మాటలు? ఈ మాటలు? నేను ఎలాంటి వాడిని అంటే, చాలా మంది అంటారు ఒకటి ఆలోచన. మా పాస్టర్ ఇప్పుడు కూడా పాస్టర్ సొంతంగా బోధించాడు అనుకోండి, ఒక మాట కూడా మీరు పని చేయి, నేను కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఈ ఆలోచనలు నాకు ఇస్తాడు. ఈరోజు నేను ఎటువంటివన్నీ మీ దృష్టిలో మీరు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నన్ను పక్కన తీసి పెట్టే, నాతో పని లేదు. ఈ మాటలు ఎవరి మీద మాట్లాడుతున్నారండి? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాట, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఎలా ఉండాలా చూడండి, అది కూడా చెప్తూ ఉంటున్నాడు. సామెతలు 25:12 చూడండి ఒకసారి. వినివాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టువాడు. హల్లెలూయా. ఎక్కడంటే 25:12 మనం ఒకసారి చూస్తే ఏముంది అక్కడ? కర్ణభూషణ మెట్టిదో, అపరంజి ఆభరణ మెట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. హల్లెలూయా. ఈరోజు పురుషులు, స్త్రీలు అందరూ కూడా చెవులకి, అసలు కర్ణం అంటే ఏంటి? కర్ణము రెడ్డి కర్ణాలు కాదు, కర్ణం అంటే చెవి. కర్ణ కఠోరంగా ఉన్నారా అనే మాటలు అంటారు. దాని అర్థమైంది, నువ్వు మాట్లాడే మాట నా చెవి తిప్పుగా లేదు అని అర్థం. ఈరోజు జ్ఞానము కలిగిన, అది చెప్తున్నాడు ఇక్కడ. ఏముంది? జ్ఞానము గల ఉపదేశకుడు. ఎవరు జ్ఞానము కలిగిన ఉపదేశకుడు? నీ దేవుడే. నీ దేవుడు ఎన్నుకున్న నీ సేవకుడే. హల్లెలూయా. ఆయన ఎలా ఉండాలంటే నీకు, నీ చెవికి కర్ణ భూషణముగా. భూషణం అంటే ఏంటో తెలుసిన? భూషణము అంటే అలంకారము, ధరించుకునేది. కర్ణభూషణము, తర్వాత దీన్ని ఏమంటారు? కైభూషణము అంటారు. గాజులు వేసుకుంటారు కదా, అలంకారం. ఈరోజు దేవుడు నీ చెవికి ఎట్లుండాలా? ఈరోజు మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా కమ్మలు పెట్టుకుంటారు, మంచిది మీ ఆలోచన. కానీ దేవుడిని కమ్మగా పెట్టుకుంటే, అందుకే చెప్పాడు ఇక్కడ దావీదు 141 చూస్తే, నా పెదవులకు, నా నోటికి ఎలా ఉంటాడా? ఆవలిగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు నీ కర్ణభూషంగా ఉంటాడో, అప్పుడు ఈ జ్ఞానం కలిగిన మాటలు నీలోకి ప్రవేశిస్తాయి. నువ్వు జీవనంలోకి నడిపించబడతావు. ఎప్పుడైతే ఈ మాటలు నువ్వు వినకుండా నీ యొక్క చెవిని మూసుకుంటావో ఇబ్బందుల్లో పడతావు. బంగారు కర్ణభూషణం పెట్టిదో, అపరంజి ఆభరణం పెట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేనైనా దేవుడైనా మీ చెవికి ఎట్లుండాలండి?
కమ్మలాగా ఉండాలి. కమ్మలు అట్లా సరి చేసుకున్నప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, అయ్యో మా పాస్టర్ చెప్పింది నిజమే కదా. బయట ఏమైనా ప్రయాణాలు చేస్తే 2-10 సార్లు ఇట్లా దారాడుకుంటాం, కమ్మలంలో ఏదో కలిసిపోతే గెలుచుకుంటున్నాయి. పెరుక్కొని పోయేవానికి ఏం చేయాలి, నీకు చెవు నొప్పి అని ఏమి వాడు పెరిగేస్తాడంటే చెవు వాడికి ఇంకోటి, అయ్యో నా చెవు అని మళ్ళీ ఎప్పుడు కమ్మ పెట్టుకుని అనుకున్నాడు. 10 సార్లు చూసుకుంటాం, కానీ వినేమ్మా ఏదైనా పనికి మాలిన మాట వినేటప్పుడు అది గుర్తుండదు. మనం ఇది జ్ఞానమైన మాట లేదా దేవుని యొక్క మాట, మంచి మాట, చెడ్డ మాట మనకు ఆలోచన ఉండదు. అందుకే దానికి ప్రార్థన చేశాడు, నాకు తోడుగా ఉంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలాగా దేవుని మాటకు లోబడదాం. దావీదు చెప్పిన రీతిగా జ్ఞానము కలిగి నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఎట్లండి, నాకు ఉపకారము. ఎస్, దేవుని మాటకు లోబడదాం, దేవుని మాటను విందాం. దేవుడు మనం శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు లోబడదాం. అప్పుడే మనము దీవెనలోకి వెళ్తాం. ఇంకా ఆయన చెప్తున్నాడు సామెత 29:15 చూడండి ఒకసారి. సామెతలు 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. కదండి, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును. ఎప్పుడైతే నీకు ఇలా చిన్న పిల్లల విషయంలో ఇది తప్పనిసరిగా మనము అమలు చేయాలి. ఒకవేళ బిడ్డలు ఉండే తల్లిదండ్రులు, చిన్నపిల్లలు ఉండే తల్లిదండ్రులు ఇప్పటి నుంచి ఆలోచన చేయండి, ఈ జనరేషన్ కాపాడతారు. ఏం చేయాలంటే అక్కడ బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగుతాయి. ఎప్పుడైతే నువ్వు ఈ 2 వాడతావో, జ్ఞానాన్ని దేవుడిని మనం వాళ్ళకి పరిచయం చేస్తాం. అక్కడ లేకపోతే ఏమవుతుందంటే అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తీర్చును. ఆ ఇల్లు కావచ్చు, ఆ సంఘం కావచ్చు. ఈరోజు మీకు తల్లి ఏది? తల్లి ఏది మీకు? శారీరకమైన తల్లి కాదు, ఆత్మీయమైన తల్లి ఏది? ఈ సంఘమే నీ తల్లి. నా తల్లి సంఘము అంటారు. నా తల్లి సంఘము చూసారా? ఎప్పుడైతే నువ్వు బెత్తమును గద్దింపును నువ్వు అంగీకరించవో, దేవుని మాట, దేవుని యొక్క గద్దింపు ఇవన్నీ కూడా దేవునికి సంబంధించి ఎప్పుడైతే నీలోకి చేర్చుకోవో, అప్పుడు ఏమైపోతుంది పరిస్థితి? అదుపు లేని వాణిగా మారిపోతావు. అదుపు ఉండదు నీకు, అదుపు ఉండదు. అప్పుడు ఏమైంది పరిస్థితి? తన తల్లికి అవమానం తెచ్చు. ఇంటిలో మీ తల్లిదండ్రులకు మీరు అవమానం తెస్తారు, ఇంటిలో మీ యొక్క పెద్దలకు మీరు అవమానం తెస్తారు. తల్లి అంటే ఇప్పుడు ఆత్మీయంగా సంఘానికి అవమానం తెస్తారు. హాయిగా ఏమైనా పడిపోతే, ఆ కొట్లాంకులు ఏమైనా ఉంటే, ఆ పోలీస్ స్టేషన్ ఉంటే, ఎవరు రకులు ఉంటే ఫలానా సంఘం మా ఊళ్ళో ఫలానా సంఘానికి సంబంధించిన వాడు అంటారు. హల్లెలూయా. తల్లికి అవమానం తెచ్చేవాడు ఉండకూడదంట. అందుకే చెప్తుంటున్నాడు ఇక్కడ సొలొమోను, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. అన్నాము అలాగా. బల్లలో చేయి వేస్తా ఉన్నాం, పరిశుద్ధ బల్లలో చేయి వేస్తూ ఉన్నాం. మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరికి అవమానం చేస్తున్నావు ఒకసారి ఆలోచించి. నీ సంఘానికి అవమానం చేస్తున్నావా? నీ దేవునికి అవమానం చేస్తున్నావా? అందుకే బుద్ధి లేని వాని గురించి చెప్తూ ఉంటాడు. ఈ గద్దింపును వినేవాడు, లోబడేవాడు బుద్ధిమంతుడు అవును అంటాడు. హల్లెలూయా. అంతమేళ గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఇంకా హెచ్చరిస్తూ ఉన్నాడు సొలొమోను. ఏం హెచ్చరిస్తున్నాడు? పక్కలో ఉన్న ప్రసంగి గ్రంథాన్ని ఒకసారి తెలవండి. ప్రసంగి 7:5. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట నేను. బుద్ధిహీనుల పాటలు కదా. ఈరోజు ఇక్కడ దేవుని ఆలయంలో చేరి మంచి పాటలు పాడాడు, ఆలయంలో పాట పాడాం, పాటల కార్యక్రమంలో పాట పాడాం, దేవుని పాటలు మంచి పాడాడు. బయటకు వెళ్ళిన తర్వాత ఏం పాట పాడుతా ఉన్నావు? జాగ్రత్త. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, బుద్ధిహీనుల ఎట్లంటమ్మా, బుద్ధిహీనుల పాటలు వినుటకంటే జ్ఞానుల గద్దింపు వినుటండి. జ్ఞానులు దేవుని చేత ప్రేరేపించబడిన వారు, దేవుని చేత వాడుకుంటున్నటువంటి వారు, వారి మాటలు వినండి. ఈ నూతన మాసంలో దీవించబడదాం, మిగిలి ఉన్న జీవితం అంతా దీవించబడదాం, లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడతాం. హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు? Hebrew 12:5 చూస్తాం, చివరి భాగం. Hebrew 12:5
12:5 కుమారుడా శిక్షను తృణీకరింపకము ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము గద్దించినప్పుడు విసుకకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి ఆ, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఏంటంటే ఆయన యేసు క్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమించిన చాలా సార్లు దండిస్తాడు, గద్దిస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు. కానీ నువ్వు ఎప్పుడు కూడా ఆ సమయంలో ఏం చేయకూడదంట, విసుక్కోకూడదు. చాలా మందికి అంటే ఈ అద్దె దినాల్లో మా పాస్టర్ ఎప్పుడు ఇట్లా మాటలే చెప్తాడు. ఏం పాస్టరో ఏమో అనే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అంటారా? ఎవరి కోసం చెప్తాడండి? ఎవరి కోసం చెప్తాడు? దేవుడు ఎవరి కోసం చెప్తాడు? తన ప్రజల కోసం. అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, పౌలు ఏం చెప్తున్నాడు ఎబ్రేలు రాస్తూ చూడండి, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. దావీదు ఏమన్నాడు అక్కడ, నీతిమంతులు నన్ను కొట్టుట అండి, నీతిమంతులు నన్ను కొట్టుట నా ఉపకారము అంటున్నాడు. నువ్వు అనగలుగుతావా మాట? అనగలుగుతావా? ఈ ఉదయకాలం నేను ఈ ప్రసంగం చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాను. కానీ నిరంతరం నీతో నిలబడేవాడెవడు? నీ దేవుడు నీతో నిలబడుతున్నాడు. అన్నా అమ్మా నా కుమార్తె అంత గొప్పగా చెప్తే కదా తల్లి, అంత గొప్పగా చెప్తే కదా కుమారుడా, నువ్వు మళ్ళీ తప్పు చేస్తూ ఉన్నావే, మళ్ళీ ఈ పాపాన్ని చేస్తూ ఉన్నావే అని దేవుడు నీతో మాట్లాడిన విసుక్కో, లోబడు. ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. అందుకే ఇక్కడ చెప్తూ ఉంటాడు, ప్రభువు ప్రేమించు వారిని. చూడండి ఏమంటాడు, నా కుమారుడు ప్రభువు చేసి శిక్షను తృణీకరించు, ఆయన గద్దించినప్పుడు విశ్వకము, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్టు మీతో సంభాషణ. దేవుడు నిన్ను ప్రేమిస్తేనే నీకు నీ దగ్గర శిక్ష వస్తుంది. చూసావా? హల్లెలూయా. మీ బిడ్డలు మీరు ప్రేమించి, చాలా మంది ఈ రోజుల్లో ఏం జరుగుతామంటే, నేను నా బిడ్డను ప్రేమిస్తానని చెప్పి వాళ్ళు గాలి వదిలేస్తాను. ఏంటండి గాలి వదిలేస్తా ఉన్నా, కూర ఏడన్నా ఊరి మీద పడి తిరగబోరా. వాళ్ళ లాస్ట్కి ఏమవుతాడు, తండ్రికే ఏం మేక అవుతాడు, తల్లితో ఏం మేక అవుతుంది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు, గద్దించు, బెత్తము గద్దింపు వారిని కుమారుడు ఎట్లా వాడంట, తన తల్లికి అవమానం చేస్తాడు. ఊరికే చెప్పలే ఈ మాట. ప్రేమించండి, మితంగా ప్రేమించండి మీ బిడ్డలు, కానీ ఎక్కడ శిక్షించాలో నేర్చుకోండి. తల్లిదండ్రులుగా మీరు నేర్చుకోండి. అదే సమయంలో తండ్రి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఎక్కడైనా తప్పిదం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, గద్దిస్తాడు. అప్పుడు విసుకదు. ఎప్పుడైతే నువ్వు విసుకున్నా ఉంటావో అప్పుడు నువ్వు బుద్ధిమంతునిగా మార్చబడతావు, జీవనలోకి నడిపించబడతావు. అందుకే దావీదు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు 141:5 చూస్తే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుండను కాక. హల్లెలూయా. మాటలు త్రోసివేస్తా ఉన్నావా? ఈ మాటలను నువ్వు తైలాభిషేకంగా తీసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది నిన్ను నన్ను విడిపించి, ఈ మాటల చేత గద్దించి బుద్ధి చెప్పి తన బిడ్డలుగా మార్చుకోవటం, తన దీవెనలోనికి, తన కృపలోనికి మిమ్మల్ని నడిపించడానికి దేవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. అందుకే ఇది చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చూసుకోండి. బుద్ధిమంతులుగా బుద్ధి కలిగి ఇందులో చేయవేస్తాం, బుద్ధి కలిగి దేవుని యొక్క జీవిస్తాం. అప్పుడే సంఘము, కుటుంబము, వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలు జీవించబడతాయి. అటువంటి మహా గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అందించుగాక. కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే పరిశుద్ధ బలలో క్రీస్తు శరీరము రక్తాన్ని త్యాగాలని ఆశపడి సిద్ధపడి ఇక్కడ పెట్టారు, వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ మనస్సులో నువ్వు ప్రార్థించి, భగవాన్ ఇందాక నువ్వు చెప్పావు స్పా, నీ మాటలు ఎన్నోసార్లు నేను విసుక్కున్నాను, ఎన్నోసార్లు నీ మాటకు వ్యతిరేకంగా జీవించాను, కానీ నువ్వు ప్రేమ కలిగిన వాడు, ఇంతవరకు నన్ను ప్రాణంతో నిలబెట్టాను. ఎక్కడైనా నేను బుద్ధిమంతునిగా జీవించాను స్వామి, బుద్ధిమంతునిగా జీవించాను ప్రభు. బుద్ధి కలిగి ఈ పరిశుద్ధ బలలో నేను చేయవలసిన నీ రక్తాన్ని శరీరాన్ని నేను తిరిగి రావుతాను ప్రభు అని
నీ దేవుడితో గొడవపడికి సిద్ధపడి ఇప్పుడు కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవా నన్ను క్షమించు, ఫలానా స్థలంలో నేను పాపం చేశాను, ఫలానా సమయంలో నీకు వ్యతిరేకంగా జీవించాను, నన్ను క్షమించు, నీ మాటను తిరస్కరించాను ప్రభు, మూర్ఖునిగా నేను ప్రవర్తించాను స్వామి, దయచేసి నన్ను క్షమించు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. తప్పనిసరిగా పరిశుద్ధుడైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు నేను ప్రేమిస్తూ నేను ఆదరించగలిగిన వాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు ప్రభు, నీకే స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థనాపూర్వకంగా ఉదయకాలము పరిశుద్ధ బలులో చేయండి. నూతన మాసంలో దేవుని కృపను వెతుకు, దేవుని కృపను ఆశ్రయించి నువ్వు చెప్పిన మాట నేను ఈ నెలలో దేవదాన్ని నేను వింటా స్వామి, బలపరుచున్నాయి, మూర్ఖునిగా ప్రవర్తించండి స్వామి. ఎప్పుడైతే నీ మాట వింటా, అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 5లో చెప్తున్నాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనకు జీవించడు. కాబట్టి దేవుని మాటను తిరస్కరించాలి. ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధ బలులను చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మదగిన వాడా, ఉదయకాలం ప్రభా, ఈ రొట్టె మా మధ్యలో ఉన్నది స్వామి. ఇది మీ శరీరాన్ని, అనగా ఆ రోజు మీరు కలవరి సిలువలో మా కోసం అప్పగించిన మీ శరీరానికి గుర్తుగా ఉన్నది స్వామి. దీన్ని బలపరచరు, దీన్ని దీవించారు. ఎవరైతే దీనిలో పాలిభాగస్తులు అవుతున్నారు, ఎవరైతే దీన్ని తింటున్నారు, వారిని ఇంకనూ బలపరచండి స్వామి, కృపనందించండి, సహాయం చేయండి. ఆయన బుద్ధి కలిగి జీవించడానికి మేము మొదలు పెట్టాలి. వ్యతిరేకంగా ఉన్నవారైనా సరే ప్రభు, ఈ రోజు ఆయన ఉదయకాలంలో మార్పు చేయండి, మీ వైపు తిరగడానికి సహాయం చేయండి. స్తుతి గణతలు మీకు చెల్లిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.